డైలీ టేస్ట్ ది డైలీ. ఫ్యాన్ పార్టీలో ఆయన సీనియర్ లీడర్. ఇప్పటి వరకు రాజకీయ జీవితంలో ఎన్నో గెలుపోటములు చవిచూశారు. ఇప్పుడు ఆ పెద్ద ఆయనకు పొలిటికల్గా ఎండ్ కార్డ్ వేశారని ప్రచారం జరుగుతుందా? 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆ సీనియర్ లీడర్ ఇప్పుడు తన పొలిటికల్ కెరీర్ ఎక్కడ ఎలా కొనసాగించాలో తెలియక సతమతమవుతున్నారా? ఇంతకీ ఎవరా నేత? ఆయన ఆవేదన వెనుక ఉన్న కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి తమ్మినేని సీతారాం ఓ సీనియర్ లీడర్. దాదాపు 4 దశాబ్దాలుగా ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు ఆయన. కానీ ఇప్పుడు తమ్మినేని సీతారాం పొలిటికల్ ఫ్యూచర్ రివర్స్గా మారిందని పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతుంది. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ జీవితం ప్రారంభించి టీడీపీ, ప్రజారాజ్యం, మళ్లీ టీడీపీ, ఆ తరువాత వైసీపీ, ఇలా అన్ని పార్టీలు తిరిగారు. 4.5 దశాబ్దాలుగా 4 పార్టీల తరపున పోటీ చేసి 50-50 సక్సెస్ రేసులో విజయం సాధించారు. అంటే 10 సార్లు పోటీ చేస్తే 5 సార్లు విజయం సాధించి 2 మార్లు మంత్రిగాను పనిచేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లు స్పీకర్గాను తన మార్కు చూపించారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, పదవి కోల్పోయాక ఇంకొకలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు తమ్మినేనికి సిట్టింగ్ ఎమ్మెల్యే కూన రవికుమార్కి మధ్య విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండేది. 2013 తర్వాత వైసీపీలోకి ఎంటర్ అయిన తమ్మినేనికి కాలక్రమేణా సొంత పార్టీలోనే అసమ్మతి చాప కింద నీరులా పాకిపోయింది. వైసీపీ సీనియర్ నేతలు సువారి గాంధీ, కోట బ్రదర్స్ లాంటి వారు సొంత కుంపటి రాజేశారు. ఇవన్నీ గతం గతహ. ప్రస్తుతం ఈ 70 ఏళ్ల పెద్దయిన తన సొంత గడ్డ ఆమదాల వలస అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిగా చింతాడ రవికుమార్ను నియమించారు. దాంతో తమ్మినేనికి శ్రీకాకుళం పార్లమెంట్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. దాంతో ఇటు చింతాడ రవికుమార్కి మద్దతు తెలపలేక, అటు సిక్కోలు ఎంపీగా 2029 బరిలో నిలుపుతారో లేదో తెలియక తమ్మినేని తెగ హైరాణ పడుతున్నారట. దాదాపు 5 దశాబ్దాలు పొలిటికల్ ఇండస్ట్రీలో తన ఏకైక వారసుడు తమ్మినేని చిరంజీవి నాగు సైతం సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయానన్న బాధ సీతారాంలో ఉందట. ఇటు సొంత నియోజకవర్గం నుంచి తప్పించడం, అటు పార్లమెంటు, రాజ్యసభను తెలియక తమ్మినేని తెగ టెన్షన్ పడుతున్నారని ప్రచారం సాగుతుంది. ఇటీవల మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను ఆమదాల వలస ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించాక శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. 1999 నుంచి టీడీపీ నుంచి ఆముదాల వలసలో గెలిచిన తమ్మినేని సీతారాంకు తర్వాత ఎమ్మెల్యే కావడానికి 10 ఏళ్ల సమయం పట్టింది. వైసీపీ నుంచి 3 సార్లు టికెట్ పొంది ఒక్కసారి మాత్రమే గెలిచారు. తమ్మినేని సీతారాం తన సమీప బంధువు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్పై కనీసం విమర్శలు చేయడానికి కూడా ఎందుకు వెనకడుగు వేస్తున్నారని సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అలాగని వైసీపీని వీడి వేరే పార్టీలు చేరే అవకాశం కూడా లేదని అంటున్నారు. ఎందుకంటే తమ్మినేని సీతారాంకు ఏ పార్టీ గేట్లు ఓపెన్ కావు. ఆ విషయం తెలిసి కూడా ఎన్నికలకు ముందు బయటకు వచ్చి చెలరేగిపోవాలని ఆయన చూస్తున్నాడేమోనన్న చర్చ సైతం జరుగుతుంది. మరోవైపు శ్రీకాకుళం జిల్లా టీడీపీలో కళింగ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇదే సామాజిక వర్గానికి పెద్దపీట వేశారన్న టాక్ వినిపిస్తోంది. స్పీకర్, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థిత్వం, ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్, డీసీఎంఎస్, కార్పొరేషన్ చైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను చూశారు. అప్పట్లో పెద్ద పొజిషన్లో ఉన్న తమ్మినేని సీతారాం తన సామాజిక వర్గానికి కానీ వైసీపీ జిల్లా నేతలను, కార్యకర్తలను సమన్వయం చేసి పెద్దన్న పాత్ర పోషించడంలో విఫలమయ్యారన్న చర్చ సిక్కోలు వైసీపీ నేతల్లో ఉంది. ఏదేమైనా తమ్మినేని సీతారాం పొలిటికల్ ఫ్యూచర్ డైలమాలో పడిందని జోరుగా ప్రచారం సాగుతుంది.